అశ్వత్థామ మహావీరుడైన పృథ్వీరాజ్ చౌహాన్ మహారాజ్ గారిని ఎలా కలిశాడు? ఈ కథ మీరు తెలుసుకున్నారంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 1192 సంవత్సరంలో పృథ్వీరాజ్ చౌహాన్ మొహమ్మద్ ఘోరీతో యుద్ధంలో ఓడిపోయారు. యుద్ధంలో ఓడిపోయాక పృథ్వీరాజ్ చౌహాన్ గారు దట్టమైన అడవి లోపలికి వెళ్లిపోయారు. అంత దట్టమైన అడవిలో ఉన్న తన ఇష్టదైవమైన పరమశివుణ్ణి పూజించడం మాత్రం మరవలేదు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు రోజు సూర్యోదయం కన్నా ముందే అతని పూజని ముగించేవారు. ఒక రోజు ఎందుకో పృథ్వీరాజ్ చౌహాన్ గారి పూజకి ఆలస్యం అయ్యింది. ఆ రోజు అతను పూజించే శివాలయానికి వెళ్లి చూసేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే శివలింగం మొత్తం అభిషేకం చేసి పూలతో అలంకరించబడి ఉంది కాబట్టి. పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఇలా అనుకున్నారు, ఇక్కడ శివాలయం ఉందని నా ఒక్కడికే తెలుసు, ఎవరొచ్చుంటారు నా కోసం అని అక్కడనే కాపు కాశారు. మరుసటి రోజు చూసేసరికి ఎవరో పొడుగు మనిషి వచ్చి శివలింగానికి పూజ చేయడం గమనించారు. ఆ పొడుగు మనిషి తన శరీరాన్ని ఒక గొంగడితో కప్పుకున్నాడు. పైగా అతని తల మీద ఒకటి చాలా పెద్ద గాయం కూడా ఉండే. పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉత్త రాజు మాత్రమే కాదు, అతను ఒక మంచి వైద్యుడు కూడా. పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఆ పొడుగు మనిషి గాయాన్ని నయం చేద్దాం అనుకున్నారు. కానీ ఎన్ని మందులు వాడినా అసలు ఆ గాయం నయం అవ్వలేదు. తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గారికి అర్థమైంది అతను సాక్షాత్తు అశ్వత్థామనే అని. పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఆ మనిషిని అడిగారు, మీరు అశ్వత్థామనా అంటే ఆ మనిషి అవును అని జవాబు ఇచ్చాడు. తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గారు అశ్వత్థామని వరం అడిగారు. ఆ వరం ఏమిటంటే కళ్ళు మూసుకొని కూడా శత్రువు పైన బాణం వేసేలాంటి వరం కోరుకున్నారు. అశ్వత్థామ ఇచ్చిన ఆ వరం వల్లనే పృథ్వీరాజ్ చౌహాన్ గారు మొహమ్మద్ ఘోరీని చంపగలిగారు. ఇంతటి మహావీరుడు గురించి మన పుస్తకాల్లో ఎందుకు ఇవ్వట్లేదో ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు.